సాయంత్రం ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇంట్లో ఒక ఎగ్జైటింగ్ లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ప్రతి బాల్ని క్లోజ్గా ఫాలో అవుతున్నారు. స్కోర్ బోర్డులో 178 రన్స్, 4 వికెట్స్, 18.2 ఓవర్స్, టార్గెట్ వచ్చేసి 196 రన్స్. వాళ్ళు చూస్తుండగానే టీవీలోని స్కోర్ బోర్డు ఒక్కసారిగా మారిపోయింది. మ్యాచ్ అదే, స్కోర్ నెంబర్ నేమ్స్లో కనిపిస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ అదే, కానీ చదవడానికి టైం తీసుకుంటుంది. వాళ్ళు స్కోర్ చదువుతుండగానే మరో బాల్ అయిపోయింది, స్కోర్ బోర్డ్ చేంజ్ అయిపోయింది. ఇలా లైవ్ మ్యాచ్తో స్కోర్ బోర్డ్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, కానీ స్కోర్ చదవడానికి టైం పడుతుంది. అందుకే వాళ్ళు స్కోర్ బోర్డ్ని ఫాలో అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నారు. కొంచెం సేపు తర్వాత స్కోర్ బోర్డ్ మామూలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ రిలాక్స్గా ఉన్నారు, స్కోర్ బోర్డ్ని కూడా ఈజీగా ఫాలో అవుతున్నారు. లాస్ట్ వీడియోలో నెంబర్ నేమ్స్ గురించి చూసాం. నెంబర్ని ఎలా చెప్పాలి, ఎలా రెఫర్ చేయాలి అనేది చూసాం. కానీ నెంబర్ని చెప్పడం మాత్రమే సరిపోదు. నెంబర్ని తర్వాత గుర్తుంచుకోవడానికి, ఇతరులకు తెలియజేయడానికి దాన్ని రికార్డ్ చేయాలి. ఇక్కడే ఒక ప్రాక్టికల్ నీడ్ వస్తుంది. ఇప్పుడు ఈ స్కోర్ బోర్డ్ని చూడండి. స్కోర్ బోర్డ్ని చూడగానే స్కోర్ ఎంతో మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రతి బాల్ తర్వాత స్కోర్ మారినా కూడా స్కోర్ని ఈజీగా రికగ్నైజ్ చేయగలిగాం. అదే స్కోర్ని ప్రతిసారి కంప్లీట్ నెంబర్ నేమ్తో డిస్ప్లే చేస్తే చదవడానికి ఎక్కువ టైం పడుతుంది. లైవ్ మ్యాచ్లో ఆ టైం చాలా ఇంపార్టెంట్. అందుకే నెంబర్స్ని కాంపాక్ట్ సింబల్స్తో రిప్రజెంట్ చేయడం చాలా యూస్ఫుల్. నెంబర్స్ మనకు ఎవ్రీడే లైఫ్లో, మ్యాథమెటిక్స్లో, ఇంకా చాలా చోట్ల కూడా ఉపయోగపడతాయి. వాటిని క్విక్గా రికగ్నైజ్ చేయాలి, కంపేర్ చేయాలి, రికార్డ్ చేయాలి అండ్ క్యాలిక్యులేట్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్లో కాంపాక్ట్ సింబల్ రిప్రజెంటేషన్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. 186 అనేది నెంబర్ నేమ్లో చూసాం, దాన్నే 186 సింబల్గా చూస్తున్నాం. రెండు అదే నెంబర్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, కానీ రెండు ఒకటి కాదు. మొదటిది నెంబర్ నేమ్, రెండవది న్యూమరల్. న్యూమరల్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఏ న్యూమరల్ ఈజ్ ఏ సింబల్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా దట్ ఈస్ నెంబర్ ఇన్ ఏ కాంపాక్ట్ ఫామ్. ఒక నెంబర్ని కాంపాక్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే సింబల్ లేదా సీక్వెన్స్ ఆఫ్ సింబల్స్ని న్యూమరల్ అంటాం. ఇక్కడ కాంపాక్ట్ ఫామ్ అంటే రిప్రజెంటింగ్ అన్ ఇన్ఫర్మేషన్ ఇన్ షార్టర్ ఫామ్ that takes less space. ఇన్ఫర్మేషన్ని తక్కువ స్పేస్లో షార్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేయడాన్ని కాంపాక్ట్ ఫామ్ అని అంటారు. ఇప్పుడు మనకు నెంబర్ అంటే ఏంటి, నెంబర్ నేమ్ అంటే ఏంటి, న్యూమరల్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనకు న్యాచురల్గా ఒక క్వశ్చన్ రావచ్చు. మూడింటికి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నప్పుడు ఎందుకు నెంబర్ నేమ్ని, న్యూమరల్ని కూడా నెంబర్ అనే పిలుస్తాం? మన ఎవ్రీడే లైఫ్లో ఒక ఇంట్రెస్టింగ్ హ్యాబిట్ ఉంది. ఒక పర్టికులర్ బ్రాండ్ నేమ్ పాపులర్ అయిపోతే కొన్నిసార్లు అదే కేటగిరీలోని అదర్ ప్రోడక్ట్స్ని కూడా అదే బ్రాండ్ నేమ్ తోటి పిలుస్తుంటాం. ఎగ్జాంపుల్స్ జెరాక్స్, డాల్డా అండ్ బ్యాండ్ ఎయిడ్. జెరాక్స్ అనేది ఒక బ్రాండ్ నేమ్. మన మైండ్లో జెరాక్స్ అనే బ్రాండ్ నేమ్ ఫోటో కాపీయింగ్తో స్ట్రాంగ్లీ అసోసియేట్ అయిపోయింది. అందుకే ఫోటో కాపీ కావాలి అన్నప్పుడల్లా జెరాక్స్ కావాలి అని అడుగుతాం. అలాగే డాల్డా, ఇది కూడా ఒక బ్రాండ్ నేమ్, కానీ కొన్ని సందర్భాలలో వనస్పతిని డాల్డా అనే బ్రాండ్ నేమ్తోనే రెఫర్ చేస్తూ ఉంటాం. ఇంకో ఎగ్జాంపుల్ బ్యాండ్ ఎయిడ్. బ్యాండ్ ఎయిడ్ అనేది ఒక బ్రాండ్ నేమ్, కానీ అదెసివ్ బ్యాండేజ్ని రెఫర్ చేయడానికి ఈ బ్యాండ్ ఎయిడ్ అనే బ్రాండ్ నేమ్నే యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఆ బ్రాండ్ నేమ్స్ ఆ ప్రోడక్ట్స్తో స్ట్రాంగ్లీ అసోసియేట్ అయిపోయాయి. ఇక్కడ మనం ఒక కామన్ హ్యాబిట్ని అబ్జర్వ్ చేయవచ్చు. మనకు ఒక వస్తువుని ఐడెంటిఫై చేయడానికి ఫెమిలియర్ నేమ్ లేకపోతే రిప్రజెంటేషన్ స్ట్రాంగ్లీ అసోసియేట్ అయిపోతే ఆ వస్తువుని దాంతోనే రెఫర్ చేయడం న్యాచురల్. మ్యాథమెటిక్స్లో కూడా ఇదే బేసిక్ ఐడియా ఆఫ్ కమ్యూనికేషన్ అప్లై అవుతుంది. మన మైండ్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ ఐడియా, అదే నెంబర్ని ఇతరులకు కమ్యూనికేట్ చేయాలి. లాంగ్వేజ్లో దాన్ని కమ్యూనికేట్ చేస్తే దాన్ని నెంబర్ నేమ్ అంటాము. సింబల్స్లో కమ్యూనికేట్ చేస్తే దాన్నే మనం న్యూమరల్ అని అంటాం. అంటే నెంబర్ నేమ్, న్యూమరల్ రెండు మన అబ్స్ట్రాక్ట్ ఐడియా అయిన నెంబర్ని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే రిప్రజెంటేషన్. అందుకే ఎవ్రీడే కమ్యూనికేషన్లో నెంబర్ నేమ్ని, న్యూమరల్ని నెంబర్ అని రెఫర్ చేయడం మనకి న్యాచురల్. ఎందుకంటే మనం నెంబర్ నేమ్ని, న్యూమరల్ని ఉపయోగించినా కూడా కమ్యూనికేషన్ కోసం,
ఈ రెండింటిని కూడా మన మైండ్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ ఐడియా అదే నెంబర్ని కమ్యూనికేట్ చేయడం కోసమే ఉపయోగిస్తున్నాం. అంటే నెంబర్ నేమ్ ఆర్ న్యూమరల్ ఉపయోగించినా కూడా ఇండైరెక్ట్గా మన అబ్స్ట్రాక్ట్ ఐడియానే కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఫైనల్గా నెంబర్ని కమ్యూనికేట్ చేస్తున్నాం. అందుకే న్యాచురల్గా ఎవ్రీవేర్ మనం నెంబర్ అనే దాన్ని రెఫర్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ నేమ్స్ ఆర్ న్యూమరల్స్. కానీ కాన్సెప్ట్స్ని ప్రిసైజ్లీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. నెంబర్ అంటే అబ్స్ట్రాక్ట్ ఐడియా అని, నెంబర్ నేమ్ అంటే లింగ్విస్టిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్ అని, న్యూమరల్ అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్ అని తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం క్వాంటిటీ, నెంబర్, నెంబర్ నేమ్, సక్సెసర్, కౌంటింగ్ మరియు న్యూమరల్ గురించి తెలుసుకున్నాం. ఈ న్యూమరల్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అసలు ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ ద్వారా తెలియజేయండి. ఏదైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ చేయండి. వేరొకరికి యూజ్ అవుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఇటువంటి కాన్సెప్ట్స్ కోసం రామేస్టా కాన్సెప్ట్ ల్యాబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వరకు కీప్ లెర్నింగ్, కీప్ exploring. Thank you.